రాయలసీమ ప్రాంతానికి చెందిన ఫ్యాక్షనిస్ట్ సూరిపై 2011 జనవరి 3న హైదరాబాద్లోని యూసఫ్గూడ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ కేసులో సూరి అనుచరుడు భానుకిరణ్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. కారు వెనుక సీటులో కూర్చున్న భానుకిరణ్ సూరిని కాల్చి చంపినట్లు సూరి కారు డ్రైవర్ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. 2012లో జహీరాబాద్లో ఉన్న భానుకిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరి హత్య కేసులో 6 పేర్లను పోలీసులు ఛార్జిషీట్లో చేర్చారు. 92 మంది సాక్షులను విచారించారు. ఆయుధాల అక్రమ రవాణా కేసులో హైదరాబాద్లోని లోకల్ కోర్టు భానుకిరణ్తో పాటు మరో 3కి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. సూరి హత్య కేసులో సిఐడి అధికారులు ప్రధానంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకుని విచారించారు. సూరి కారు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం, భానుకిరణ్ వద్ద నుంచి సేకరించిన తుపాకీకి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్, హత్య కేసులో ప్రధాన నిందితుడికి మిగిలిన నిందితుల మధ్య హత్య ప్రణాళికకు సంబంధించిన ఫోన్ సంభాషణల ఆధారంగా కేసు విచారణ పూర్తి చేసినట్లు తెలిసింది. 7 ఏళ్ల పాటు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఫ్యాక్షనిస్ట్ సూరిపై 2011 జనవరి 3న హైదరాబాద్లోని యూసఫ్గూడ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ కేసులో సూరి అనుచరుడు భానుకిరణ్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. కారు వెనుక సీటులో కూర్చున్న భానుకిరణ్ సూరిని కాల్చి చంపినట్లు సూరి కారు డ్రైవర్ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. 2012లో జహీరాబాద్లో ఉన్న భానుకిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరి హత్య కేసులో 6 పేర్లను పోలీసులు ఛార్జిషీట్లో చేర్చారు. 92 మంది సాక్షులను విచారించారు. ఆయుధాల అక్రమ రవాణా కేసులో హైదరాబాద్లోని లోకల్ కోర్టు భానుకిరణ్తో పాటు మరో 3కి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. సూరి హత్య కేసులో సిఐడి అధికారులు ప్రధానంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకుని విచారించారు. సూరి కారు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం, భానుకిరణ్ వద్ద నుంచి సేకరించిన తుపాకీకి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్, హత్య కేసులో ప్రధాన నిందితుడికి మిగిలిన నిందితుల మధ్య హత్య ప్రణాళికకు సంబంధించిన ఫోన్ సంభాషణల ఆధారంగా కేసు విచారణ పూర్తి చేసినట్లు తెలిసింది. మద్దెల చెరువు సూరి హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. భానుకిరణ్కు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. రెండో నిందితుడు మన్మోహన్ సింగ్కు 2 కేసుల్లో 5 ఏళ్ల చొప్పున శిక్ష విధించింది. మిగిలిన 4 నిర్దోషులుగా కోర్టు తేల్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాంపల్లి కోర్టు విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందుకు సంబంధించి న్యాయవాది ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అయితే చెప్పండి, అయితే కేసులో ఎటువంటి శిక్ష విధించారు? కరంగా లేదని ఈ ఆధారాలను బేస్ చేసుకొని తగ్గించమనో లేకపోతే శిక్ష తగ్గించమనో లేకపోతే నిర్దేశక అడిగే అధికారము భానుకిరణ్ సంబంధించేసి పూర్తి వివరాలను పోలీసు వారు సమర్పించిన పూర్తి ఆధారాలను సాక్ష్యాలను సంతృప్తి చెందిన కోర్టు భానుకిరణ్కి వచ్చేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగినది. A2కి వచ్చేసి 5 years ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం 5 years ఇవ్వడం జరిగింది. A3, A4, A5 ఆ 3 కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ పోలీసు వారు ఎవరైతే సమర్పించారో ఆ సాక్ష్యాలను సరిపడే విధంగా లేని కారణంగా A3, A4, A5పైకి 3 కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పుని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అతనికి అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇచ్చిన తీర్పు తనకు న్యాయంగా లేదని చెప్పి భావించినప్పుడు హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళేసి శిక్ష తగ్గించమని కానీ లేకపోతే పూర్తిగా నిర్దోషిగా ప్రకటించమని చెప్పి హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళడానికి అతనికి అధికారం. సెక్షన్ 302 IPC ప్రకారం మేము లైఫ్ ఇచ్చిస్తూ తీర్పునివ్వడం అయింది. మళ్ళీ ఆర్మ్స్ యాక్ట్ 212 and 201 IPC ప్రకారం 5 years కన్విక్షన్ ఇస్తూ తీర్పునివ్వడం జరిగింది.
మొత్తంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి భానుకిరణ్కు 10 ఏళ్ల కారాగార శిక్ష, అదేవిధంగా రెండో నిందితుడు మన్మోహన్కు 5 ఏళ్ల కారాగార శిక్ష నాంపల్లి కోర్టు వెలువరించింది. మరో 3 నిందితులను కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ విడుదల చేసింది. ఇది నాంపల్లి కోర్టు వద్ద తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో. ధన్యవాదాలు శ్రీనివాస్. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఫ్యాక్షనిస్ట్ సూరిపై 2011 జనవరి 3న హైదరాబాద్లోని యూసఫ్గూడ ప్రాంతంలో కారులో ప్రయాణిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ కేసులో సూరి అనుచరుడు భానుకిరణ్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. కారు వెనుక సీటులో కూర్చున్న భానుకిరణ్ సూరిని కాల్చి చంపినట్లు సూరి కారు డ్రైవర్ పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. 2012లో జహీరాబాద్లో ఉన్న భానుకిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సూరి హత్య కేసులో 6 పేర్లను పోలీసులు ఛార్జిషీట్లో చేర్చారు. 92 మంది సాక్షులను విచారించారు. ఆయుధాల అక్రమ రవాణా కేసులో హైదరాబాద్లోని లోకల్ కోర్టు భానుకిరణ్తో పాటు మరో 3కి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. సూరి హత్య కేసులో సిఐడి అధికారులు ప్రధానంగా 3 అంశాలను పరిగణలోకి తీసుకుని విచారించారు. సూరి కారు డ్రైవర్ ఇచ్చిన వాంగ్మూలం, భానుకిరణ్ వద్ద నుంచి సేకరించిన తుపాకీకి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్, హత్య కేసులో ప్రధాన నిందితుడికి మిగిలిన నిందితులకు మధ్య హత్య ప్రణాళికకు సంబంధించిన ఫోన్ సంభాషణల ఆధారంగా కేసు విచారణ పూర్తి చేసినట్లు తెలిసింది. 7 ఏళ్ల పాటు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు ఎట్టకేలకు తీర్పు వెలువరించింది. A1 లైఫ్ ఇంప్రిజన్మెంట్. అతను నేరం చేసిన నేరాన్ని సిఐడి వారు పూర్తి సాక్ష్యాలతో కోర్టుకు సమర్పించడం జరిగినది. ఆ సాక్ష్యాలతో సంతృప్తి చెందిన కోర్టు అతను నేరం చేసిండని భావించి అతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ జరిగింది. మిగతా నలుగురిలో A2కు వచ్చేసి అతను A1కు సహకరించిందని భావించి 5 years శిక్ష ఇవ్వడం జరిగినది. మిగిలిన 3కి గాను అతను వారు ఈ నేరంలో వారి యొక్క బాధ్యత లేదని భావించిన కోర్టు సిఐడి వారు సమర్పించిన ఎవిడెన్స్ సాక్ష్యం సరిపోనందున ఆ 3ని నిర్దోషులుగా ప్రకటించారు. తల్లి ఆరోగ్యం బాగాలేదని మొరపెట్టుకున్నారు. కానీ ఏ విధంగా చేసినా కానీ సాక్ష్యాలు పూర్తిగా కోర్టుకు అనుకూలంగా ఉండి కోర్టు సంతృప్తి చెందే విధంగా ఉన్నందుకు కానీ దానికి కానీ లైఫ్ ఇవ్వడం జరిగింది. అతను హైకోర్టుకు అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. భానుకిరణ్ వచ్చేసి కానీ మిగిలిన 5 years పడ్డ A2 కూడా హైకోర్టు అప్పీల్కి వెళ్ళి దానికి కానీ ఏమైనా శిక్ష తగ్గించమని ప్రయత్నించే అవకాశం ఉంది. దానికి సంబంధించి పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. అయితే అతనికి గాను అదే విషయం చెప్పడం జరిగింది. కోర్టు సంతృప్తి చెందిన కారణంగా శిక్ష విధించడం జరిగింది. ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం అదే ఆర్మ్స్ యాక్ట్ కిందనే A2కు వచ్చేసి 5 years జైలు శిక్ష ఇచ్చింది. ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం ఇచ్చింది. సెక్షన్ 302 ఆర్మ్స్ యాక్ట్ రెండింటి ప్రకారము A1ని లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. మద్దెల చెరువు సూరి హత్య కేసులో